ఓకే, ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మిగిలిన ప్రాబ్లమ్ చూద్దాము. మనము ఫోర్త్ ప్రాబ్లం చూద్దాము. ఎక్స్ ప్లస్ 2 హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 4గా మనం చూడొచ్చు. ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3a బి స్క్వేర్గా మనం రాసుకోవచ్చు. ఈ ప్రాబ్లమ్స్ మనకు ముందుగా తెలిసి ఉండాలి, ఖచ్చితంగా ఇవి నేర్చుకొని ఉండాలి. ఇప్పుడు ఏ ఈక్వల్ టు ఎక్స్, బి ఈక్వల్ టు 2గా చేసుకుంటాము. ఏ క్యూబ్ అంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే 2 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ ఏ అంటే ఎక్స్ స్క్వేర్ కాబట్టి స్క్వేర్ ఉంది, బి అంటే 2 ప్లస్ 3 ఇంటూ ఏ అంటే ఎక్స్ ఇంటూ బి స్క్వేర్ అంటే 4 ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 4గా రాసుకుంటాం. నెక్స్ట్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 8 ప్లస్ 3 ఇంటూ 2 6 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 3 12x మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఎందుకంటే ఇక్కడున్న ప్లస్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ అవుతుంది, మైనస్ 4 ఈ పక్క వస్తే ప్లస్ 4గా వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 8, ఇప్పుడు ఎక్స్ క్యూబ్ ఉంది, ఈ ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ పోతుంది. ఇక్కడ 6x స్క్వేర్ ప్లస్ ఇక్కడ 12x ఉంది ప్లస్ 12x ప్లస్ 4 ప్లస్ 8 వచ్చి ప్లస్ 8 ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం దీన్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 2 ఈక్వల్ టు 0గా రావచ్చు. ఎందుకంటే ఈ 6 కామన్ తీసాను, ఇక్కడ ఇంటూ చేస్తాం కాబట్టి ఈ పక్క వస్తే డివిజన్ చేస్తుంది. 0 డివిజన్ బై ఎనీథింగ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇప్పుడు మనకు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. కాబట్టి దిస్ ఈక్వేషన్ ఈజ్ క్వాడ్రాటిక్. ఎందుకంటే మనకు ఎక్స్ కోఎఫిషియంట్ ఎక్స్ డిగ్రీ వచ్చి 2 ఉంది కాబట్టి మనకు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. హియర్ ఏ ఇస్ నాట్ ఈక్వల్ టు 0గా కూడా ఉంది. ఇక్కడ ఏ అనేది కూడా 0 కాకుండా ఉంది కాబట్టి ఇది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0గా మనం రాసుకుంటాం. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చూద్దాం. ఫిఫ్త్ ప్రాబ్లం వచ్చి ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2x మైనస్ 3. ఇది ఎలాగ ఇచ్చారు, మనకు ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2x మైనస్ 3గా ఇచ్చారు. ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లో ఉంది కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 ఈక్వల్ టు 2x మైనస్ 3గా మనం రాసుకోవచ్చు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 మైనస్ 2x ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ప్లస్ 2xకి మైనస్ 2x క్యాన్సిల్ పోతుంది. ఇప్పుడు ప్లస్ 4 ఈక్వల్ టు 0గా మనం రాసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 రూపంలో ఉంది కాబట్టి ఇక్కడ ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 0, సి ఈక్వల్ టు 4గా మనం రాసుకోవచ్చు. ఇక్కడ మనకు బిఎక్స్ లేదని, ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లేదనుకోవటం తప్పు. ఎందుకంటే మనకు ఇక్కడ ఎక్స్ డిగ్రీ 2గా ఉంది కాబట్టి మనకి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్గా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం. వచ్చి ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఈక్వల్ టు మైనస్ 2 ఆఫ్ 3 మైనస్ ఎక్స్గా
మనం రాసుకుంటాం. ఇలా రాసుకున్నప్పుడు x² మైనస్ 2x ఈక్వల్ టు -2 ఇంటూ 3 వచ్చి -6 -2 ఇంటూ -x ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ x ఈక్వల్ టు 2x ఇక్కడ x² -2x ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఇక్కడ x² -4x ప్లస్ 6 ఈక్వల్ టు 0. కాబట్టి x² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0గా రాసుకోవచ్చు. ఇక్కడ a ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు -4, c ఈక్వల్ టు 6గా మనం చూసుకోవచ్చు. ఇది మనకు ABC కూడా మనం చేసుకోవచ్చు. ఇది కూడా మనకు దిస్ ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ 7th ప్రాబ్లం చేద్దాం. సెవెంత్ ప్రాబ్లం వచ్చి x minus 2 into x plus 1 equal to x minus 1 into x plus 3. x minus 2 into x plus 1, x minus 1 into x plus 3. x into x, x square, x into plus 1 వచ్చి plus x, minus 2 into x వచ్చి minus 2x, minus 2 into plus 1 వచ్చి minus 2 equal to x into x, x square plus x into 3, 3x, minus 1 into x, minus x, plus into minus 1 into 3, 3. కాబట్టి ఇక్కడ మనము చూసుకున్నాం. ఇక్కడ x² ఉంది కాబట్టి ఇక్కడ -x² వస్తుంది. ఇక్కడ x -2x ప్లస్ x కాబట్టి -x, ఇక్కడ వచ్చి +3x ఉంది కాబట్టి ఈ పక్క వచ్చుకుంటే -3x వస్తుంది. -2 ఇక్కడ -3 ఉంది కాబట్టి ఇక్కడ -x ఉంది కాబట్టి ఈ పక్క వస్తే +x గా వస్తుంది. +3గా కూడా ఇక్కడ రాసుకోవచ్చు. ఇప్పుడు మనం x² కి ఇక్కడ x² క్యాన్సిల్ అవుతుంది. -x -3x వచ్చి -4x ప్లస్ x ఉంది కాబట్టి -3x ఇక్కడ 3లో నుంచి -2 పోతే +1 = 0. ఇప్పుడు 3x - 1 = 0. కాబట్టి ఇది ax² ప్లస్ bx ప్లస్ c = 0. a is not equal to 0. కాబట్టి ఇక్కడ మనకు this equation is not quadratic equation. ఎందుకంటే మనకి ఇక్కడ ఇది వచ్చి ax ప్లస్ b = 0 అన్న ఫార్ములాలో ఉంది కాబట్టి ఇది మనము ax² bx ప్లస్ c = 0 రూపంలో లేదు కాబట్టి ఇది క్వాడ్రాటిక్ కాదు, ఇది లీనియర్ ఈక్వేషన్ గా మనం చూసుకోవచ్చు. ఎయిత్ ప్రాబ్లం చూద్దాం. ఎయిత్ వచ్చి x - 3 into 2x plus 1 equal to x into x plus 5. x into x plus 5. x into 2x వచ్చి 2x² plus x into plus 1 plus వచ్చి 1 వచ్చి plus x minus 3 into 2x వచ్చి minus 3x plus into minus 3 into 1 వచ్చి 3 equal to x into x, x² x into plus 5 వచ్చి 5x. ఇక్కడ 2x² minus 6x plus x వచ్చి minus 5x minus 3 minus x² minus 5x equal to 0. ఇక్కడ 2x² కి x²
ఇది పోతే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ -5x మైనస్ 10x మైనస్ 3 ఈక్వల్ టు 0. కాబట్టి ఇది వచ్చి ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 ఫార్ములాలో ఉంది కాబట్టి ఇక ఇది దిస్ ఈజ్ క్వాడ్రాటిక్ ఫార్ములాగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గా ఉంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనము 9th ప్రాబ్లం చూద్దాం. 9th వచ్చి 2x minus 1 into x minus 3 equal to x plus 5 into x minus 1 ని మనము ఎలా రాసుకున్నాం చూద్దాం. 2x into x వచ్చి 2x స్క్వేర్, 2x minus 3 వచ్చి minus 6x, minus 1 into x వచ్చి minus x, minus into minus plus 3 equal to x into x స్క్వేర్, x into minus 1 వచ్చి minus x, plus 5 into x వచ్చి 5x, plus into minus 1 into 5 వచ్చి 5. ఇప్పుడు 2x స్క్వేర్ minus 7x plus 3 minus x స్క్వేర్, ఇక్కడ మా 5x minus x 4x కాబట్టి ఈ సైడ్ ఇస్తే minus 4x plus 5 equal to 0. ఇక్కడ 2x స్క్వేర్లో x స్క్వేర్ పోతే x స్క్వేర్, ఇక్కడ xలో ఇక్కడ -7x ఉంది, -4x ఉంది కాబట్టి -11x, ఇక్కడ +3 +5 ఉంది కాబట్టి +8 equal to 0గా తీసుకుంటాం. కాబట్టి ఇది ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c equal to 0. దిస్ ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గా మనము చూడొచ్చు. నెక్స్ట్ 10th ప్రాబ్లం చూద్దాం. చూస్తే x స్క్వేర్ ప్లస్ 3x plus 1 equal to x minus 2 whole square. కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చో చూద్దాం. ఇప్పుడు x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 ఈక్వల్ టు a మైనస్ b హోల్ స్క్వేర్ కాబట్టి ఇక్కడ a మైనస్ b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ప్లస్ 2ab గా మనం రాసుకోవచ్చు. ఇక్కడ వచ్చి x స్క్వేర్ అంటే 1, x స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే 4 ప్లస్ 2 ఇంటూ a ఇంటూ b ఇలా వస్తుంది. ఇప్పుడు x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 4 ప్లస్ 4x గా మనం రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ తీసుకొస్తే x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 4x ప్లస్ 1 ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఇప్పుడు x స్క్వేర్కి x స్క్వేర్ క్యాన్సిల్ పోతే 3x మైనస్ x ప్లస్ 5 ఈక్వల్ టు 0. ఇది ax ప్లస్ b ఈక్వల్ టు 0 రూపంలో ఉంది కాబట్టి దిస్ ఈజ్ నాట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇక్కడ x డిగ్రీ అనేది 1 ఉంది కాబట్టి మనకు x డిగ్రీ అనేది 2 ఉండాలి. x స్క్వేర్ ఉంటేనే మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ గా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చి 11 వచ్చి x plus 2 whole cube equal to 2x
ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఎక్స్ క్యూబ్ ఏ. ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ రూపంలో ఉంది కాబట్టి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a² బి ప్లస్ 3ab స్క్వేర్గా మనం చూసుకోవచ్చు. ఇలా ఉన్నప్పుడు మనం ఎలా రాయాలంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ కాబట్టి ఎక్స్ క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3a ఇంటూ బి స్క్వేర్ ప్లస్ 3b ఇంటూ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 2x ఇంటూ ఎక్స్ స్క్వేర్ 2x క్యూబ్ 2x మైనస్ 2 గురించి మైనస్ 2x ఇంటూ -1 ఈక్వల్ టు -2xగా రాసుకుంటాము. ఇప్పుడు దీంట్లో ఎలా చూద్దాం. ఎక్స్ క్యూబ్ ప్లస్ ఏ ప్లస్ 12x ప్లస్ 6x². ఇక్కడ దీన్ని -2x³ ప్లస్ 2x ఈక్వల్ టు 0గా రాసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ -2x³ ఉంది కాబట్టి x³ -x³ ప్లస్ ఇక్కడ 6x² ఉంది x² కాబట్టి 6x². ఇప్పుడు x చూసుకుంటే ప్లస్ 2x ప్లస్ 12x కాబట్టి ప్లస్ 2x ప్లస్ 12x వచ్చి ప్లస్ 14x. ఇక్కడ 8 ప్లస్ 8 ఈక్వల్ టు 0. ఇది మనకు ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. కాబట్టి ఇక్కడ x³ ఉంది కాబట్టి x డిగ్రీ 3 కాబట్టి దిస్ ఈజ్ నాట్ quadratic ఈక్వేషన్. అలాగా రాసుకోవచ్చు. నెక్స్ట్ 4th ప్రాబ్లం, లాస్ట్ ప్రాబ్లం చూద్దాం. వచ్చి x³ మైనస్ 4x² మైనస్ x ప్లస్ 1 ఈక్వల్ టు x ప్లస్ 2 హోల్ క్యూబ్. ఇక్కడ a ప్లస్ b హోల్ క్యూబ్ ఈక్వల్ టు a³ ప్లస్ b³ ప్లస్ 3ab² ప్లస్ 3a²bగా మనం రాసుకోవచ్చు. ఇక్కడ x³ మైనస్ 4x² మైనస్ x ప్లస్ 1 ఈక్వల్ టు ఇక్కడ చూసుకుంటే a ఈక్వల్ టు x b ఈక్వల్ టు 2 అనుకుంటే x³ ప్లస్ b³ అనుకుంటే 2³ ప్లస్ 3 ఇంటూ a అంటే x b² అంటే 4 ప్లస్ 3 ఇంటూ a² అంటే x² ఇంటూ b అంటే 2. కాబట్టి x³ మైనస్ 4x² మైనస్ x ప్లస్ 1 ఈక్వల్ టు x³ ప్లస్ 8 ఇది వచ్చి ప్లస్ 12x ప్లస్ 6x² మనం చూసుకుంటాం. ఇక్కడ ఈ x³ మైనస్ 4x² మైనస్ x ప్లస్ 1 మైనస్ x³ మైనస్ 8 మైనస్ 12x మైనస్ 6x² ఈక్వల్ టు 0 కాబట్టి ఇప్పుడు ఈ x³ కి మైనస్ x³ క్యాన్సిల్ అవుతుంది. మైనస్ 4x² మైనస్ 4x² మైనస్ 6x² మైనస్ 10x². ఇక్కడ వచ్చి మైనస్ 12x మైనస్ x మైనస్ 13x. నెక్స్ట్ మైనస్ 8 ప్లస్ 1 కాబట్టి మైనస్ 7 ఈక్వల్ టు 0. కాబట్టి ఇక్కడ 10x² ప్లస్ 13x ప్లస్ 7 ఈక్వల్ టు 0. ఇక్కడ వచ్చి ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. హియర్ a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి దిస్ ఈజ్ quadratic ఈక్వేషన్.
is a quadratic equation. Okay. Thank you. Subscribe my channel. Thank you.